టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్డిఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేసుకుందామా. డేట్ 21/1/2024 క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకెందుకు లేట్, ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని వన్ బై వన్ నీట్గా డిస్కస్ చేసుకుందాం. చూద్దాం. రైట్, సో ఈ ఆర్టికల్ చూడండి. ద ఎథ్నిక్ కిల్లింగ్స్ ఇన్ ఏ సుడాన్ సిటీ లెఫ్ట్ అప్ టు 15,000 డెడ్ సేస్ యునైటెడ్ నేషన్స్. రైట్, అయితే కొన్ని ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి, బట్ రిపీటెడ్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇది నేను ఫస్ట్ ఆర్టికల్ కింద ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ మైట్ నాట్ బీ లిజన్ టు దిస్. క్లియర్, ఈ సుడాన్ ఏరియాలో జరుగుతున్న ఎథ్నిక్ కిల్లింగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు. సో అందుకని ఈ ఆర్టికల్ని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఆర్టికల్లో మనం ఒక చూసినట్లయితే ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. రైట్, ఈవెన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి లొకేషన్స్ అనేవి, జియోగ్రఫికల్ లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి జియోగ్రఫికల్ లొకేషన్స్ అంటే ఈ సుడాన్ కంట్రీ ఎక్కడుంది, దాని యొక్క బార్డర్ కంట్రీస్ ఏంటి, అదంతా కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా కొన్ని రీజియన్స్ ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది, అది కూడా మనం చూద్దాము. అయితే ఆ తర్వాత అసలు స్టోరీ ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. రైట్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ ది ఎథ్నిక్ కిల్లింగ్స్ అని అన్నారు, అవునా. దట్ ఈస్ ది ఎథ్నిక్ అంటే ఏంటి? రైట్, ఎథ్నిక్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ద సిమిలర్ క్యారెక్టర్స్. ఓకేనా, ఎథ్నిక్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ సిమిలర్ క్యారెక్టర్స్ అన్న దీంతో మనం ఎథ్నిక్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. సిమిలర్ అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద పీపుల్ ఆర్ ఆఫ్ వన్ రిలీజియన్, క్లియర్, ఒకే రిలీజియన్ యొక్క పీపుల్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, దాన్ని కూడా నేను ఒక ఎథ్నిక్ గ్రూప్ అని అనొచ్చు. క్లియర్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ హిందూస్, గ్రూప్ ఆఫ్ ముస్లిమ్స్, గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్, ఒకే రిలీజియన్ని ఫాలో అవుతున్న గ్రూప్ అందరినీ కూడా ఒక ఎథ్నిక్ గ్రూప్ అని అనొచ్చు. అండ్ ఒకే రీజియన్లో ఉన్న పీపుల్ అందరినీ కూడా నేను ఎథ్నిక్ గ్రూప్ అని అనొచ్చు. అంటే ఒక స్టేట్లో, క్లియర్, 2-3 స్టేట్స్లో అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే సిమిలర్ రిలేషన్స్ అనేవి ఉన్నాయో వాళ్ళని కూడా ఎథ్నిక్ పీపుల్ అని అనొచ్చు. అండ్ ఒకే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్న పీపుల్ని కూడా ఎథ్నిక్ పీపుల్ అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ది తెలుగు లాంగ్వేజ్, అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో ఉంది. ఇవి 2 స్టేట్స్ అయినప్పటికీ కూడా లాంగ్వేజ్ బేసిస్ మీద నేను ఎథ్నిక్ గ్రూప్ అనేది డివైడ్ చేస్తే బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఒకే ఎథ్నిక్ గ్రూప్లోకి వస్తుంది. అర్థమవుతుందా? సో గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎథ్నిక్ గ్రూప్ అని అనొచ్చు. అయితే ఇక్కడ దేని గురించి రిఫరెన్స్ ఇస్తున్నారు చూడండి. ఇన్ జనరల్గా మనకి వైడ్గా యూజ్ చేసే ఎథ్నిక్ గ్రూప్ ఏంటి అంటే దట్ ఈజ్ ట్రైబ్. ఒక ట్రైబ్ గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు ఎథ్నిక్ గ్రూప్ అని జనరల్గా డిస్కస్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? దట్ ఈస్ రిలేటెడ్ టు ది ట్రైబల్ ఇష్యూస్ అనమాట. అయితే ఇక్కడ మెయిన్ మీరు అబ్జర్వ్ చేస్తే ద ఎథ్నిక్ కిల్లింగ్స్ అంటే ది ట్రైబల్ కిల్లింగ్స్ అండ్ ది లోకల్ ఇండిజీనియస్ పీపుల్ కిల్లింగ్స్ అని మనం చూస్తాం. రైట్, సో సుడాన్లో ఇంతవరకు 15,000 పీపుల్ చనిపోవడం అనేది జరిగింది. ఆర్ యూ గెటింగ్? 15,000 పీపుల్ చనిపోవడం అనేది దట్ ఈస్ అ వెరీ హ్యూజ్ నెంబర్, అవునా. అయితే ఇక్కడ మెయిన్ చంపుతుంది ఎవరు దీన్ని ఆపడం లేదా, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా కూడా డీటెయిల్గా చూద్దాము. సో ఒక్కసారి ఈ జియోగ్రఫికల్ లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి నేను పాయింట్అవుట్ చేస్తాను, జాగ్రత్తగా చూడమ్మా. సో ఒకసారి చూడమ్మా, మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేది 22 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు స్పెషాలిటీ ఆఫ్ ది కోర్స్ ఏంటంటే క్యూరేటెడ్ కంటెంట్, ఎగ్జామినేషన్ తగ్గట్టుగా అనవసరమైన డేటా అంతా కూడా ట్రిమ్ ఆఫ్ చేసి ప్రాపర్గా ప్యూర్ కంటెంట్తో క్లాసెస్ అనేవి ఉంటుంది. అండ్ ప్రాపర్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి యాక్సెసిబుల్గా వస్తాయన్నమాట. రైట్, ఎస్, అయితే ఫీజు వచ్చేసి 30,000 ఫీజు కేవలం మీకు 22,500 రూపీస్కే లభిస్తుందమ్మా. అయితే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వల్ల మీరు కోర్సెస్ అనేవి ఈవెన్ ఎగ్జామినేషన్ ముందు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని రివైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్, అయితే చూడమ్మా, కేవలం మీకు ఈ 22,500 రూపీస్కి లైవ్ ప్లస్ రికార్డింగ్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్ చూడండి, 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో దిస్ ఈజ్ ది మ్యాప్. రైట్, సుడాన్ ఇది ఎక్కడుంది మనకి?
సి ఇఫ్ యూ లుక్ హియర్, ఇక్కడ చూడండి బాటంలో దిస్ ఈజ్ ఆఫ్రికన్ కాంటినెంట్. క్లియర్. సో ఆఫ్రికా రిప్రజెంటేషన్ అనేది మొత్తం చూస్తే ఇక్కడ మనకి ఏదైతే రిప్రజెంట్ చేయడం జరిగిందో ఈ బాక్స్లో ఆ కంట్రీయే, దట్ ఈస్ సుడాన్. క్లియర్. సో ఇది సుడాన్ అన్నమాట. ఫస్ట్ మీకు జియోగ్రఫికల్గా దీని పక్కన ఉన్న బార్డర్స్ కానీ ఆర్ దీనికి ఏమైనా కోస్ట్ లింక్ ఉందా అంటే దీని నుంచి వాటర్స్కి ఎంటర్ అయ్యే స్కోప్ ఉందా అంటే ఎస్. ఒక్కసారి చూడండి, మనకి సుడాన్కి రెడ్ సీ బోర్డర్లో ఉంది. ఓకేనా. సో సుడాన్కి రెడ్ సీ అనేది బోర్డర్లో ఉంది. రైట్. అండ్ ఈ రెడ్ సీ నుంచి మనం అటు మెడిటరేనియన్ సీకైనా వెళ్ళచ్చు ఆర్ మనం అరేబియన్ సీ నుంచి ఇండియన్ ఓషన్కైనా వెళ్ళచ్చు. రైట్. సో దీనికి సీ యాక్సెసిబిలిటీ అనేది ఉన్నది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ మరొకటి, ఎందుకంటే ఇప్పుడు రెడ్ సీ కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అండ్ సుడాన్ యొక్క క్యాపిటల్ చూడమ్మా, దిస్ ఈజ్ ది ఖార్టమ్. క్లియర్. సో ఖార్టమ్ అనేది సుడాన్ యొక్క క్యాపిటల్. అయితే ఖార్టమ్ ఎక్కడ ఉందంటే ఒకటి బ్లూ నైల్. క్లియర్. ఒకటి బ్లూ నైల్, మరొకటి వైట్ నైల్. బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ కలిసే చోట సుడాన్ యొక్క క్యాపిటల్ అనేది ఉందన్నమాట. దిస్ ఈజ్ ఖార్టమ్. క్లియర్. రైట్. సో బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ కలిసే చోట సుడాన్ క్యాపిటల్ ఖార్టమ్ అనేది ఉంది. ఈ బ్లూ నైల్ వైట్ నైల్ కలిపిన తర్వాత ఇది నైల్ రివర్గా అవుతుందన్నమాట. ఓకేనా. బ్లూ నైల్ వైట్ నైల్ కలిపిన తర్వాత నైల్ రివర్ అనేది ఫార్మ్ అవుతుంది. అయితే ఈ సుడాన్ యొక్క బోర్డర్ కంట్రీస్ అనేవి చూసుకుంటే పైన చూడండి, దిస్ ఈజ్ ఈజిప్ట్. గుర్తుంచుకున్నామా, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్. సో ది ఈజిప్ట్ అండ్ లిబియా. క్లియర్. ఈజిప్ట్, లిబియా అండ్ చాడ్ అనేది మళ్ళీ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. క్లియర్. సో ఈజిప్ట్, లిబియా, చాడ్ అండ్ నెక్స్ట్ సి దిస్ ఈజ్ ది కాంగో. క్లియర్. కాంగో కన్నా ముందు చూడండి CAR అని ఇచ్చారు. దిస్ ఈజ్ ద సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఇది ఒక కంట్రీ. క్లియర్. సో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అనేది ఒక కంట్రీ. అండ్ నెక్స్ట్ ఈ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కాంగో. అయితే కాంగోకి బోర్డర్ ఉందా అంటే నో, కాంగోకి బోర్డర్ అనేది సుడాన్తో లేదు. మరి దేనికి ఉంది? సౌత్ సుడాన్. క్లియర్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే సుడాన్ నుంచి విడిపోయి సౌత్ సుడాన్ ఒక కొత్త కంట్రీ కింద ఏర్పడింది కాబట్టి ఈ సౌత్ సుడాన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ ఎథియోపియా అండ్ నెక్స్ట్ ఎరిట్రియా. రైట్. సో దీస్ ఆర్ ది బార్డరింగ్ కంట్రీస్. బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఈజిప్ట్, లిబియా, చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సౌత్ సుడాన్, ఎథియోపియా అండ్ ఎరిట్రియా. ఇవన్నీ కూడా సుడాన్కి క్యాపిటల్స్. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈవెన్ మీరు ఎగ్జామ్స్లో రాసినా సరే ఇవి ఇంపార్టెంట్ అనమాట. అండ్ రెడ్ సీకి దీనికి యాక్సెసిబిలిటీ అనేది ఉంది. అయితే ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఏ లొకేషన్ గురించి అంటే దిస్ ఈజ్ ది డార్ఫుర్ రీజియన్. ఈ రీజియన్ అంతా చూడండి, ఇక్కడ ఏదైతే మనం బాక్స్ పెట్టి ఇట్లాగే ఈ వీడియో సపరేట్గా మెన్షన్ చేయడం జరిగిందో దీన్ని డార్ఫుర్ రీజియన్ అని అంటామన్నమాట. వాట్ ఈస్ దిస్ డార్ఫుర్ రీజన్? అయితే ఒక్కసారి మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికా కాంటినెంట్లో మనకి నెంబర్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి చూస్తాం. క్లియర్. నెంబర్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. రైట్. సో ఆఫ్రికన్ కాంటినెంట్ అంతా కూడా నెంబర్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్తో నిండి ఉన్నదన్నమాట. అయితే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆఫ్రికాలో ది కాన్సెప్ట్ ఆఫ్ నేషనలిజం అనేది లేదు. ఎందుకు నేషనలిజం లేదు అంటే దిస్ ఈజ్ ఏ కంప్లీట్ డైవర్సిఫైడ్ నేషన్. క్లియర్. సో ఇక్కడ నేషన్ అంతా కూడా డైవర్సిఫైడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏ డైవర్సిఫైడ్ గ్రూప్స్ సార్ అంటే దట్ ఈస్ ట్రైబల్ గ్రూప్స్. ఓకేనా. ఇక్కడ అంతా కూడా ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఈ ట్రైబల్ గ్రూప్స్ మధ్యలో యూనిటీ అనేది లేదు. సో యూనిటీ లేకపోవడం వల్ల నేషనలిజం అనే ఫీలింగ్ లేదు. సో అందుకే తరచుగా అక్కడ మనకి రెబల్స్ ఫార్మ్ అవ్వడం కానీ, క్లియర్, అండ్ గవర్నమెంట్ కూప్ అటాక్ చేయడం కానీ, మిలిటరీ స్ట్రాంగ్ అయిపోవడం కానీ, డెమోక్రసీ ప్రాపర్గా లేకపోవడం కానీ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే ట్రైబల్ గ్రూప్స్ అనేవి అటానమీ లవింగ్ గ్రూప్స్. సో వీళ్ళకి డెమోక్రసీ అనేదానికన్నా వాళ్ళ ట్రైబల్ గ్రూప్ వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవడం మాత్రమే వాళ్ళకి ఇష్టం. సో నేషన్లో వాళ్ళు కలిగి ఉండడం అనేది చాలా కష్టం అన్నమాట. ఓకేనా. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇండియా కూడా అలానే డైవర్సిఫైడ్ నేషన్, డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్, డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్. సో ఇంత పెద్ద నేషన్ ఇండియా అయినప్పటికీ కూడా ఇంతమంది కలిపి ఉండడం అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనమాట. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియా నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దే థాట్ ఇండియా ఖచ్చితంగా ముక్కలు కింద అయిపోతుంది అని అనుకున్నారు.
బట్ ఎస్ వీఆర్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఫిలాసఫీని మనం నమ్మాం కాబట్టి ఈ రోజుకి కూడా ఇండియా అనేది యూనిఫైడ్గా ఉందన్నమాట. క్లియర్. సో బ్రిటిష్ టైంలో బికాజ్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న డిఫరెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ లీడర్స్ అందరూ కూడా నేషనలిజం అనే ఫీలింగ్ని ఇండియాలో డెవలప్ చేయడం అనేది జరిగింది అండ్ మనకి ఇండిపెండెన్స్ అనేది తెచ్చుకోవడంలో అది హెల్ప్ చేసింది. బట్ అటువంటిది ఆఫ్రికాలో ప్రాపర్గా జరగలేదు. ఆఫ్రికా కాంటినెంట్లో చూసుకుంటే డిఫరెంట్ కంట్రీస్లో ట్రైబల్ గ్రూప్స్ డామినేషన్ అనేది చాలా ఎక్కువ ఉండడం వలన ట్రైబల్ గ్రూప్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కంట్రీ టెరిటరీ కన్నా వాళ్ళ ఏరియాస్ యొక్క టెరిటరీని కాపాడుకోవడం చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఏంటి, ఈ సుడాన్లో ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ ద రీజన్ దట్ ఈజ్ ది డార్ఫుర్ రీజన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూపీఎస్సీలో ఈ నేమ్ అనేది డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. డార్ఫుర్ రీజన్ ఎక్కడ ఉంది అని. క్లియర్. సో దిస్ ఈజ్ ఇన్ సుడాన్. క్లియర్. డార్ఫుర్ రీజన్ ఎక్కడ ఉంది? సుడాన్లో ఉంది. డార్ఫుర్ అంటే ఏంటి? ఇఫ్ యూ ట్రై టు బ్రేక్ దిస్, ఇట్ ఈస్ యాజ్ ది దార్ ప్లస్ 4. క్లియర్. దార్ ప్లస్ 4. దార్ అంటే ఏంటి? దార్ అంటే నథింగ్ బట్ ది డ్వెల్లింగ్, అంటే నివాసం ఉండడం అన్నమాట, డ్వెల్లింగ్. క్లియర్. అండ్ ఫుర్ అనేది ఒక ట్రైబ్ గ్రూప్ నేమ్. క్లియర్. అంటే ఫుర్ అనే ట్రైబ్ యొక్క ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క లొకేషనే డార్ఫుర్. ఓకేనా. సో ఫుర్ అనే ట్రైబల్ గ్రూప్ యొక్క పీపుల్ ఉండే చోటునే డార్ఫుర్గా గుర్తించడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్. అయితే ఇష్యూస్ అనేవి వే బ్యాక్ 1300s నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. రైట్. సో వాట్ హ్యాపెన్ ద టైమ్ ఆఫ్ 1300s. క్లియర్. 1300sలో ఈ ట్రైబల్ గ్రూప్స్లో చాలా వరకు కూడా ఇస్లామిక్ ప్రభావం అనేది చాలా ఎక్కువగా పడడం అనేది జరిగింది. క్లియర్. అయితే ఇస్లామిక్ ప్రభావం పడిన తర్వాత వీళ్ళందరూ కూడా కొంతమంది సున్నీ గ్రూప్స్ కింద, కొంతమంది షియా గ్రూప్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. మొత్తం కంట్రీలో మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా ఇస్లామిక్ రిలీజియన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇస్లాంలో జనరల్గా మనకి సున్నీ గ్రూప్ అండ్ షియా గ్రూప్ అనేది ఉంటుంది. ఈ రెండిటికి కొన్ని క్లాషెస్ అనేవి మనం చూస్తాం అన్నమాట. రైట్. ఎస్. అయితే ఈ డార్ఫుర్ రీజియన్లో ఎప్పుడైతే రిలీజియస్ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయో అప్పుడు జనరల్గా ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ లీడర్స్ కూడా చాలా వరకు కరప్షన్ అనేది చేయడం జరిగిందనమాట. రైట్. ఎస్. ఇవన్నీ కూడా డెమోక్రటిక్ కంట్రీస్ నేమ్కి. అయితే ఎలక్షన్స్లో గెలవాలి అంటే కొన్నిసార్లు కరప్షన్ చేయడం, కొంతమంది ఇస్లామిక్ పీపుల్కి సపోర్ట్ చేస్తూ కొంతమందిని చంపడం, ఇట్లాంటివి చేస్తూ కొన్ని రీజియన్స్ని పట్టించుకోకుండా వదిలేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? ఇక్కడ సుడాన్లో ఈ డార్ఫుర్ రీజియన్లో చాలా వరకు కరప్షన్ అనేది పెరిగింది. ట్రైబల్ పీపుల్ని హింసించడం అనేది జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టడం అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే ఇదే ఛాన్స్గా తీసుకొని కొన్ని ఔటర్ కంట్రీస్, క్లియర్, ఇరాన్ లాంటి కంట్రీస్ ఈ లోకల్ ట్రైబల్ పీపుల్ని మోటివేట్ చేసి ఒక మిలీషియా గ్రూప్ కింద తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. రైట్. అయితే కొన్నిసార్లు దెర్ ఈజ్ అన్ ఎలిగేషన్ దట్ ఈవెన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా కొన్ని గ్రూప్స్ని తయారు చేసింది అని చెప్తారనమాట. రైట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా కొన్ని గ్రూప్స్ని తయారు చేసి వాళ్ళకి ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ అనేది సపోర్ట్ ఇస్తుంది అని చెప్తున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఆర్టికల్లో డిస్కస్ చేసింది దట్ ఈజ్ ది RSF. దిస్ ఈజ్ ది ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్. క్లియర్. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఇది ఒక మిలీషియా గ్రూప్. క్లియర్. అండ్ దెర్ ఈజ్ ది అరబ్ మిలీషియా. సో ఇట్లాగే ఈ 2 గ్రూప్స్ అనేవి చాలా విధ్వంసం అనేవి చేయడం స్టార్ట్ చేశాయన్నమాట. అంటే ఏంటి, గవర్నమెంట్ కరప్షన్ చేస్తుంది, వీళ్ళందరూ కూడా ట్రైబల్ పీపుల్, వీళ్ళకి అటానమీ అనేది కావాలి. సో వీళ్ళ అటానమీ గురించి వీళ్ళు ఫైట్ చేస్తూ కూడా గవర్నమెంట్ మీద ఫైట్ చేయడం అనేది జరిగింది. ఈ డార్ఫుర్ రీజియన్ అంతటిని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకున్నారో వాళ్ళ గవర్నమెంట్ అంతా, అంటే ఆ రీజియన్ అంతా కూడా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ చేతుల్లో కాకుండా ఈ మిలీషియా గ్రూప్స్లో ఉందన్నమాట. అప్పటి నుంచి కూడా లోకల్లో రెబెలియన్ అనేది జరుగుతూనే ఉంది. అంటే గవర్నమెంట్ ఫోర్సెస్ వస్తూ ఉంటాయి. ఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అండ్ అరబ్ మిలీషియా గ్రూప్స్ అనేవి ఈ గవర్నమెంట్ గ్రూప్స్తో ఫైట్ చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల మధ్యలో ఉన్న ఆర్డినరీ పీపుల్ చనిపోవడం అనేది జరుగుతుంది. అవునా. రైట్. సో ఒకవైపు ది ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అండ్ అరబ్ మిలీషియా వర్సెస్
ది సుడాన్ మిలిటరీ ఆర్మీ కూడా క్లియర్. సో సుడాన్ మిలిటరీ ఆర్మీ ఈ 2 గ్రూప్స్ కూడా కంటిన్యూస్గా ఫైట్ చేయడం వలన థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారనమాట. ఇక్కడ ఆర్టికల్ దాని గురించే చెప్తుంది. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 15,000 పీపుల్ క్లియర్, దాదాపుగా 15,000 పీపుల్ చనిపోవడం అనేది జరిగింది అని అంటున్నారనమాట. క్లియర్. సో లాస్ట్ ఒక 10 అట్లా ఇయర్స్లో 15,000 పీపుల్ చనిపోవడం మాత్రమే కాదు, ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ మూవ్ టు ద కంట్రీ దట్ ఈజ్ చాడ్. క్లియర్. చాడ్ ఎక్కడుందమ్మా? సుడాన్కి వెస్టర్న్ సైడ్లో చాడ్ అనే కంట్రీ ఉంది. అవునా, బార్డరింగ్ కంట్రీస్ చెప్తున్నప్పుడు నేను అంతా చెప్పాను కదా. సో దీనికి వెస్ట్ సైడ్లో ఉందన్నమాట. చాడ్ కంట్రీకి చాలా మంది పీపుల్ డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. క్లియర్. సో వార్ వలన డిస్ప్లేస్మెంట్ అనేది మనం చూస్తామన్నమాట. అయితే నేటివ్ సుడాన్ పీపుల్ ఒకవేళ చాడ్ కంట్రీలోకి వెళ్ళిపోతే, డిస్ప్లేస్ అయితే అక్కడ వాళ్ళ పరిస్థితి అనేది ఇంకా దారుణంగా ఉండడం అనేది మనం చూస్తాం. అవునా, రైట్. సో ఇక్కడంతా కూడా ఈ ఇష్యూస్ గురించి చెప్తున్నారనమాట. యునైటెడ్ నేషన్స్ కూడా ఏం థింక్ చేస్తుందంటే, చాలా వరకు ఈ గ్రూప్స్ అన్నీ కూడా వార్ క్రైమ్స్ అనేవి చేస్తున్నారు, హ్యుమానిటీకి అగెయిన్స్ట్గా క్రైమ్స్ అనేవి చేస్తున్నారు. ఇవి ఇమీడియట్గా ఆగకపోతే చాలా వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ కంట్రీస్కి కూడా స్ప్రెడ్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ రెడ్ సీ చూడండి అమ్మా, రెడ్ సీ ఇక్కడ ఉంది కదా. రెడ్ సీ అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ ఇష్యూస్ అనేవి త్వరలో ఆగకపోతే ఈవెన్ ఆ రీజియన్ నుంచి ట్రేడ్ చేయడానికి కూడా ప్రాపర్గా అవ్వదు అని చెప్తున్నారనమాట. రైట్. సో ఆర్ యు గెటింగ్? సో టోటల్ ఆర్టికల్ అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తుంది. మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్తో సహా అర్థమైంది కదమ్మా. ఎందుకు? కంప్లీట్లీ ఇస్లామిక్ ప్రభావంతో గ్రూపింగ్స్ కింద తయారై తర్వాత కరప్షన్ అనేది రావడం వలన ట్రైబల్ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ అనేవి మర్చిపోవడం వలన ఇక్కడ ఈ ట్రైబల్ గ్రూప్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొటెక్షన్ గురించి రివోల్ట్ అవ్వడం జరిగింది, రెబల్ అవ్వడం జరిగింది, సివిల్ వార్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ కంట్రీ అంతా కూడా ఈరోజు ప్రాబ్లమేటిక్గా తయారైందనమాట. రైట్. ఎస్, ఈ దార్ఫుర్ రీజియన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీరు ఆర్టికల్లో చూసుకున్నట్లయితే దే ఆల్సో మెన్షన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లొకేషన్స్ దట్ ఈజ్ ది ఎల్ జెనినా. క్లియర్. ఎల్ జెనినా అనే ప్లేస్ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఎల్ ఫషర్ అనే లొకేషన్ని మనకు మ్యాప్లో ఇచ్చారు కదా, అక్కడ దగ్గరలోనే ఎల్ జెనినా అనే లొకేషన్ కూడా ఉంది. ఈ లొకేషన్స్లో కూడా చాలామంది పీపుల్ చనిపోతున్నారు, ఇంటెన్స్ వైలెన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ లొకేషన్స్ నేమింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రాపర్గా గుర్తుంచుకున్నామా. బార్డరింగ్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. హోప్ యూ గాట్ దిస్ కంప్లీట్ ఆర్టికల్స్ ఇన్ డీటెయిల్. క్లియర్. అసలు ది ఆఫ్రికన్ రీజియన్లో ఈ వార్ లొకేషన్స్ కానీ కంట్రీస్ కానీ జనరల్గా పట్టించుకోరు, బట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఎస్. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఒకవేళ మీరు ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. అయితే మీకు కంప్లీట్ జిఎస్ ప్లస్ సీసెట్ కవర్ అవుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ యాక్సెస్ టు అదర్ ఎగ్జామినేషన్స్ అనేవి లైక్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఆర్బీఐ అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కోర్సెస్ అనేవి మీకు యాక్సెస్ఫుల్గా దొరుకుతాయి విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్తో అనమాట. రైట్. సో ఈ ఫీజు వచ్చేసి మీకు 60,000 వర్త్ ఫీజు అనేది కేవలం 48,000 రూపీస్కి తీసుకుని రావడం అనేది జరిగిందనమాట. అది కూడా రిపబ్లిక్ డే ఆఫర్ అనేది మీకు ఇక్కడ వర్తిస్తుందన్నమాట. 31 జనవరి వరకు మాత్రమే ఈ ఫీజు అనేది వ్యాలిడిటీ అమ్మ. అయితే మీకు కోర్స్ అనేది కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమా. అర్బనైజేషన్ ఇన్ భువనేశ్వర్ ఇంపాక్ట్స్ ద వింటర్ టెంపరేచర్స్. రైట్. అయితే ఈ ఆర్టికల్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 3లో మనకి బోత్ ఎకానమీ ప్లస్ ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. దీంట్లో ఇంపార్టెంట్ డేటా అనేది ఉండడం జరిగింది. దాన్ని మీరు మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ తయారు చేసుకుంటున్నాడో ద హిందూ ఎనాలిసిస్ నుంచి ఆర్ ద హిందూ నుంచి అక్కడ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. రైట్. ఎస్. అయితే ఆర్టికల్ అంతా కూడా భువనేశ్వర్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు జనరల్గా చూపించిన మీరు ఒక కేస్ స్టడీ కింద భువనేశ్వర్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ ఇన్ జనరల్గా కూడా సిటీస్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో ఆ సిటీ యొక్క డెవలప్మెంట్ అనేది ఆ లోకల్ ల్యాండ్స్కేప్ అనేది ఏ విధంగా మారుస్తుంది అండ్ దాని వలన క్లైమేట్ ఏ విధంగా మారుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ ఈజ్ ద లొకేషన్. అయితే ఈ లొకేషన్లో ఇక్కడ అంతా కూడా మనకి ట్రీస్ అనేవి ఇనీషియల్గా ఉంది. రైట్. సో జస్ట్
లెట్స్ టేక్ ఇక్కడ 5 ట్రీస్ అనేవి మనం చూస్తున్నాం. అయితే దీని యొక్క ల్యాండ్స్కేప్ మారడం అంటే ఏంటంటే దీని యొక్క రూపురేఖలు అనేవి మారిపోవడం అనమాట. ఇనీషియల్గా మనకి 5 ట్రీస్ అనేవి ఉన్నాయి, తర్వాత దీంట్లో 3 ట్రీస్ అనేవి కట్ చేసేసారు. క్లియర్. సో 3 ట్రీస్ అనేవి కట్ చేయడం వల్ల మనకి ఈ 2 ట్రీస్ అనేవి మిగిలి ఉన్నాయి. ఈ లొకేషన్స్ అన్నిట్లో కూడా మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి రావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ట్రీస్ ఉండాల్సిన చోట్ల బిల్డింగ్స్ ఉండడం వలన పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది, టెంపరేచర్ అనేది పెరుగుతుంది అనమాట. అవునా, ఇది ల్యాండ్స్కేప్ మారడం వలన, క్లియర్, ల్యాండ్స్కేప్ మారడం వలన మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ మరికొంత ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఒక్క చెట్టు కూడా లేదు, మొత్తం అంతా కూడా బిల్డింగ్స్తోనే నింపేయడం అనేది జరిగింది. దీన్నే కాంక్రీటైజేషన్ అని అంటామన్నమాట. కాంక్రీట్ జంగల్స్ అని అంటాం. అంటే చెట్లను తీసేసి కేవలం బిల్డింగ్స్ కింద మార్చడం వలన మన అర్బన్ సిటీస్ అనేవి ఈరోజు ఏ విధంగా మారుతున్నాయి అనేది ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ లాగా అయితే ఈ భువనేశ్వర్ సిటీని కంపేర్ చేస్తూ చెప్పడం అనేది జరిగింది. సో దీన్ని మీరు డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో మీరు యూజ్ చేయగలరు అనమాట. రైట్. ద సింపుల్ లింక్ ఏంటి అంటే దట్ ఈస్ హౌ ది అర్బనైజేషన్, క్లియర్, అర్బనైజేషన్ అనే ఫినామినా. అర్బనైజేషన్ అంటే సింప్లీ ఒక ఏరియా అర్బన్ క్వాలిటీస్ అనేవి దానికి ఉంటే దాన్ని అర్బనైజేషన్ అని అంటాం. సార్ అర్బన్ క్వాలిటీస్ అంటే ఏంటి? అర్బన్ క్వాలిటీస్ అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, రోడ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి, ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి, కంప్లీట్ 24/7 పవర్ ఫెసిలిటీ అనేది ఉండాలి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి, గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ అనేవి నియర్గా ఉంటే, కావాల్సిన ఫెసిలిటీస్ అనేవి దగ్గరలో దొరికితే ఆ ఏరియాని మనం అర్బన్ ఏరియా అని అంటామన్నమాట. రైట్. ఈ అర్బనైజేషన్ వల్ల హౌ ద ఇంపాక్ట్ హ్యావ్ కమ్ టు ది ల్యాండ్స్కేప్ ఆఫ్ ఏ లొకేషన్. ఒక లొకేషన్ యొక్క ల్యాండ్స్కేప్ అంటే అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, పాండ్స్ ఉన్నాయి, అక్కడ సాయిల్ ఏముంది, దాన్ని చూసిన వెంటనే ఆ లొకేషన్ ఎలా కనిపిస్తుంది అనేది ల్యాండ్స్కేప్ అనమాట. అర్బనైజేషన్ ఏ విధంగా ల్యాండ్స్కేప్ అనేవి చేంజ్ చేయడం వలన క్లైమేట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది పడింది అనేది మనకి ఈ ఆర్టికల్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రైట్. ద థీమ్ ఆఫ్ ది ఆర్టికల్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇంపార్టెంట్ డేటా అంతా ఉంది, ఒక్కసారి మీరు జాగ్రత్తగా పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకున్నామా. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్ రీసెంట్గా మనకి COP28 అనేది జరిగింది, అవునా? రైట్. అయితే ఈవెన్ ఈ COP28లో కూడా ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ చూస్తున్నాము. ఎట్లాగా ద రోల్ ఆఫ్ సిటీస్ ఏ విధంగా క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి అనే కొన్ని COP మీటింగ్స్లో డిస్కషన్స్ కూడా జరగడం అనేది జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈవెన్ మనకి ఇండియాలో జరిగిన G20 మీటింగ్లో కూడా ద రోల్ ఆఫ్ సిటీస్ అనే దాని మీద మనం ప్రత్యేకంగా ది అర్బన్ 20, క్లియర్, దట్ ఈస్ G20 అనేది ఇండియాలో జరిగింది కదా, G20 ద గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ లాగా ది అర్బన్ 20 అంటే ఈ 20 కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ యొక్క మేయర్స్, హెడ్స్ వాళ్ళు వచ్చి సిటీస్ ఏ విధంగా సస్టైనబుల్గా తయారు చేయాలి అన్న దాని మీద డిస్కషన్స్ కూడా జరగడం అనేది అయ్యిందనమాట. సో దీన్నే U20 గ్రూపింగ్స్ అని అంటాం. ఓకేనా? ఈ రెండు కూడా మీరు గుర్తుంచుకోండి. అయితే ఈ భువనేశ్వర్ కేస్ స్టడీకి వస్తే భువనేశ్వర్ యొక్క బిల్టప్ ఏరియా అనేది 2004 నుంచి 14 చూసుకుంటే అంటే గత 10 సంవత్సరాల్లో 2015 కల్లా 166% పెరిగిందనమాట. ఓకేనా? అంటే భువనేశ్వర్ అనేది ర్యాపిడ్ అర్బనైజేషన్ మోడ్లో ఉంది అని చూస్తాం. అండ్ శాటిలైట్ బేస్డ్ అబ్జర్వేషన్స్ అనేవి చూస్తే నైట్ టెంపరేచర్స్ అనేవి 1 డిగ్రీ సెల్సియస్ అనేవి పెరిగాయి. అంటే 2004లో నైట్ యావరేజ్ టెంపరేచర్స్ అనేవి 23 డిగ్రీస్ ఉంటే ఇప్పుడు 2015 కల్లా 1 డిగ్రీ సెల్సియస్ పెరిగి 24 డిగ్రీ సెల్సియస్ అనేది అయింది. అంటే ఏంటి, 10 ఇయర్స్లో 166% బిల్టప్ ఏరియా పెరిగిన వెంటనే మనకి 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది పెరిగింది. అంటే చూసారా, అర్బనైజేషన్ ల్యాండ్స్కేప్ అనేది ఏ విధంగా టెంపరేచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పెంచిందో. రైట్. అండ్ భువనేశ్వర్ హ్యాస్ వార్మ్డ్ ఎట్ ఏ ఫాస్టర్ రేట్ అని చెప్తున్నారనమాట. 0.68 డిగ్రీ సెల్సియస్ మేరకు ఇది గ్రో అవుతూ ఉందన్నమాట. లాస్ట్ 2 డికేడ్స్లో 0.7 డిగ్రీ సెల్సియస్ దగ్గర ప్రతి డికేడ్కి పెరుగుతూ వస్తుంది అని చెప్తున్నారు.
ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఓవరాల్ వార్మింగ్ అబ్జర్వ్ ఓవర్ ది సిటీ ఈజ్ డ్యూ టు లోకల్ యాక్టివిటీస్ అండ్ చేంజెస్. క్లియర్. సో లోకల్లో జరిగిన పరిణామాల వలన ఇక్కడ భువనేశ్వర్ సిటీ యొక్క క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఏంటంటే ఇన్ ఎడిషన్ టు వార్మింగ్ డ్యూ టు క్లైమేట్ చేంజ్, కేవలం క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే సిటీ వార్మింగ్ మాత్రమే కాకుండా హీట్ ట్రాప్డ్ బై కాంక్రీట్ అండ్ ఆస్ఫాల్ట్ మెటీరియల్స్. క్లియర్. సిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ రోడ్స్ అనేవి కంప్లీట్ కాంక్రీట్ ఉంటాయి, ఆస్ఫాల్ట్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ ఆస్ఫాల్ట్ మెటీరియల్స్ అనేవి హీట్ని రిఫ్లెక్ట్ చేయవు, హీట్ని హోల్డ్ చేస్తాయి. సో హీట్ని హోల్డ్ చేయడం వలన లోకల్ టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకేనా. కాంక్రీట్ అండ్ ఆస్ఫాల్ట్ మెటీరియల్స్ అనేవి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తాయి అని గుర్తుంచుకోండి. సో ఇవి హీట్ని ట్రాప్ చేయడం వల్ల యావరేజ్ టెంపరేచర్స్ అనేవి పెరగడం స్టార్ట్ అయిందనమాట. అండ్ డిక్రీజ్డ్ ఇవాపో ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? దట్ ఈజ్ ప్లాంట్స్ ది కార్బన్ డైఆక్సైడ్స్ అనేవి తీసుకుంటాయి సన్లైట్లో అవి, అండ్ ఎర్త్ లోపల వాటి దొరికే వాటర్స్ కానీ ఆర్ మనం డైరెక్ట్గా వేసే వాటర్స్ కానీ అవి తీసుకుంటూ వాటి యొక్క లీవ్స్ నుంచి కొంత వాళ్ళు వాటర్ వేపర్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవునా. ప్లాంట్స్ అనేవి వాటర్ని డిసిపేట్ చేస్తూ ఉంటాయి వాటి యొక్క ది లీవ్స్ నుంచి. దాన్ని ఇవోపో ట్రాన్స్పిరేషన్ అని అంటాం. జనరల్గా హీట్ వలన వాటర్ ఇవాపరేషన్ అయి వాటర్ వేపర్ కింద తయారైతే దాన్ని ఇవాపరేషన్ అని అంటాం. బట్ ఇవాపో ట్రాన్స్పిరేషన్ ఏంటి అంటే ప్లాంట్స్ వాటర్ని యూజ్ చేసుకుంటాయి. అవునా. ప్లాంట్ గ్రోత్లో వాటర్స్ని యూజ్ చేసుకుంటాయి. అవి యూజ్ చేసేటప్పుడు వాటి యొక్క లీవ్స్కి కూడా వాటర్ని సప్లై చేస్తున్నప్పుడు లీవ్స్ మీద ఉన్న పోర్స్ ఆర్ హోల్స్ ఆర్ గ్యాప్స్ వాటి నుంచి కొంత డిసిపేట్ అనేవి చేస్తాయి అన్నమాట. అంటే వాటర్ రిలీజింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇవాపో ట్రాన్స్పిరేషన్ అని అంటాము. అయితే ఈ ఇవాపో ట్రాన్స్పిరేషన్ అనేది తగ్గిపోయింది. క్లియర్. రైట్. ఎందుకు తగ్గిపోయింది అంటే ఒకటి చెట్లను నరికేయడం అనేది జరిగింది, అండ్ సాయిల్స్ అంతా కూడా మొత్తం కాంక్రిటైజేషన్ చేయడం వలన అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న మొక్కలు కానీ చెట్లు కానీ అన్నీ కొట్టేయడం వల్ల ఇవాపో ట్రాన్స్పిరేషన్ అనేది తగ్గిపోవడం వలన లోకల్ కండిషన్స్ కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఎవరు లేరన్నమాట. అండ్ డిస్పర్షన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సిటీ ఈజ్ రెడ్యూస్డ్ ఇన్ ది ఈస్టర్న్ ఫ్రింజెస్ డ్యూ టు ది డ్రాప్ ఇన్ విండ్ స్పీడ్ బై అబౌట్ 0.2 meters per second. క్లియర్. ఈవెన్ విండ్స్ ఒకవేళ ఎక్స్చేంజ్ చేసినట్లయితే అప్పుడైనా హీట్ తగ్గడానికి, బట్ ఏమైంది ఈవెన్ ఈ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అండ్ విండ్ మూమెంట్ కూడా స్పీడ్ తగ్గడం వలన హీట్ అనేది అంత ఎర్లీగా ఈ ఏరియా నుంచి వెళ్ళడం లేదు. సో దీని వలన ఇక్కడే వార్మింగ్స్ అనేవి ట్రాప్ అవుతున్నాయి అని చెప్తున్నారనమాట. రైట్. అయితే ఆథర్ ఈ ఆర్టికల్లో ఏమని చెప్తున్నారంటే యాజ్ ఆఫ్ నౌ మనం ఈ అర్బనైజేషన్ ప్రాబ్లం వల్ల వచ్చే ఈ క్లైమేటిక్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా చూడాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పాటికే దాదాపుగా 50% ఆఫ్ గ్లోబ్ వైడ్ పాపులేషన్స్ వాళ్ళు సిటీస్ అండ్ అర్బన్ ఏరియాస్లోనే ఉంటున్నారు. రూరల్ ఏరియాస్ కాకుండా మిగిలిన చోట 50% ప్లస్ ఉంటున్నారు. కాబట్టి ది అర్బన్ డ్వెల్లింగ్ అనేది క్లియర్, అర్బన్ ల్యాండ్స్కేప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడం మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్. రైట్. అండ్ గ్లోబల్లీ cities contribute to more than 80% ఆఫ్ గ్లోబల్ జీడిపి. గ్లోబల్ జీడిపిలో 80% అనేది సిటీసే ఇస్తున్నాయన్నమాట. ఎందుకంటే సిటీస్లో చాలా వరకు కూడా అందరూ ఎంప్లాయ్మెంట్ ఉంటారు అండ్ అంతా కూడా సర్వీస్ సెక్టర్, సాఫ్ట్వేర్ వీటిలో ఉండడం వలన ఈరోజు గ్లోబల్ ఎకానమీ అంతా దాని మీద డిపెండ్ అవ్వడం వలన 80% ఆఫ్ గ్లోబల్ జీడిపి అనేది మనకి సిటీస్ నుంచి వస్తుంది. అయితే ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకవేళ సిటీ కనుక ల్యాండ్స్కేప్ చేంజ్ అవ్వడం వలన, టెంపరేచర్స్ అనేవి చేంజ్ అవ్వడం వలన పీపుల్కి డిసీజెస్ అనేవి వస్తే వాళ్ళ ఇంపాక్ట్ కనుక ఎలా పడుతుంది అంటే ఎకానమీ మీద పడుతుంది. వీళ్ళు 80%కి సప్లై చేస్తున్నారు కాబట్టి జీడిపిలో, గ్లోబల్ జీడిపిలో వీళ్ళ వర్క్ ఫోర్స్ అనేది తగ్గిందంటే గ్లోబల్ జీడిపిస్ అనేవి అమాంతం పడిపోతాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ మన అర్బన్ అండ్ సిటీ పీపుల్ని రక్షించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అర్బనైజేషన్ వల్ల జరిగే రాంగ్ ఎఫెక్ట్స్ని తగ్గించాలి అని ఆర్టికల్లో చెప్తున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, చూడమ్మా సిటీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది 80% ఆఫ్ జీడిపి ఇస్తున్న 75% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ కార్బన్ ఎమిషన్స్ అనేవి
సిటీస్ నుంచే వస్తున్నాయి. సో సస్టైనబుల్ సిటీస్ అనేవి సస్టైనబుల్ ఎకానమీని ఇంప్రూవైజ్ చేస్తాయి అని గుర్తుంచుకోండమ్మా. రైట్. సో అందుకని ఇక్కడ ఆథర్స్ ఏమని చెప్తున్నారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి క్లియర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ గోల్స్లో చాలా క్లియర్గా సిటీస్ యొక్క ఇంప్రూవ్మెంట్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. వాటిని మనం ఎంత స్పీడ్గా ఎన్హాన్స్ చేస్తే, ఓకేనా, ఎస్డిజి గోల్స్లో చెప్పిన విధంగా అర్బన్ సిటీస్ని మనం ఇంప్రూవైజ్ చేస్తే మనకి ఈ క్లైమేటిక్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి అని చూస్తాం. అయితే దానికి తగ్గట్టుగా మనం ఇండియాలోని ఏమైనా చేస్తున్నామా అంటే రైట్, ఆఫ్ కోర్స్ క్లియర్. ఇఫ్ యూ టేక్ మనం దెర్ ఈజ్ ది కాన్సెప్ట్ కాల్డ్ ది స్మార్ట్ సిటీస్. స్మార్ట్ సిటీస్ అనేవి చూస్తున్నాం. స్మార్ట్ సిటీస్ అనేవి కేవలం టెక్నాలజీ మాత్రం పెంచడం కాదు. ఈ స్మార్ట్ సిటీస్లో సిటీ యొక్క గ్రోత్ అనేది తగ్గకుండా అండ్ వాటి యొక్క డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా జరిగే విధంగా ఎస్డిజి గోల్స్కి తగ్గట్టుగా డెవలప్మెంట్ చేయడం అనేది స్మార్ట్ సిటీస్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న చెట్లను నరికేయడం వీలైతే చెట్లను పెంచడమే జరుగుతుంది తప్ప చెట్లను నరకడం అనేది జరగదు. అండ్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వైపు పీపుల్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ పీపుల్ కూడా ది పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ నుంచి గ్యాస్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు షిఫ్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే విధంగా కూడా పాలసీస్ అనేవి తయారు చేస్తారనమాట. క్లియర్. అండ్ ఈవెన్ స్మార్ట్ సిటీస్ మిషన్స్తో మాత్రమే కాకుండా నీతి ఆయోగ్కి కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అర్బన్ ఏరియాస్ అనేవి ఇండియాకి ప్రొడక్టివ్గా మారాలి తప్ప ఇండియాకి బర్డెన్ కింద మారకూడదు. ఇండియాలో కూడా అర్బనైజేషన్ రేట్ అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. అండ్ యునైటెడ్ నేషన్స్ లెక్క ప్రకారం 2025-2030 కల్లా 50% ఆఫ్ పీపుల్ ఇండియాలో వాళ్ళు కూడా అర్బన్ ఏరియాస్లోనే ఉంటారు అని చెప్తున్నారనమాట. ఇక్కడ అర్బన్ డిమాండ్ని అర్థం చేసుకోవడం, ఆ డిమాండ్కి తగ్గట్టుగా గ్రో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా అర్బన్ ఏరియాస్లో ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రూరల్ పీపుల్ అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతున్నారు అంటే దట్ ఈజ్ ఇలా రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయిపోయిన వెంటనే ద డిమాండ్ ఆఫ్ హౌసెస్ అనేవి అర్బన్ ఏరియాస్లో పెరుగుతాయి. అవునా? సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా రిమైనింగ్ ల్యాండ్స్ అర్బన్ ఏరియాస్కి అవుట్ సైడ్లో ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒకప్పుడు జనరల్గా దట్ ఈస్ చెరువులు అనేవి ఉండేవి. అవునా? ఆ చెరువులు ఎప్పుడైతే కాస్త తగ్గడం అనేది జరిగిందో వాటిని లెవెలింగ్ చేసి ఈ ప్లేసెస్లో గెటింగ్ సో ఈ లేక్స్ ఉన్న ప్లేసెస్లో వీళ్ళు హౌసెస్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది అండ్ వాటిని సేల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, అర్బన్ ల్యాండ్స్కేప్ అనేది చేంజ్ అవుతుంది. రేపొద్దున ఫ్లడ్స్ వస్తే ఈ అర్బన్ ఏరియాస్లో ఫస్ట్ ఆ హౌసెస్ ఈ కొత్త లొకేషన్స్ ఉన్న ప్లేసెస్లోనే మొత్తం వరదలన్నీ కూడా నిండిపోతున్నాయి. ప్రాపర్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ అనేది చేయడం లేదు. గెటింగ్ సో ఇట్లాగా ఓవరాల్గా ప్రాబ్లం అనేది వస్తుంది అని చూస్తాం. అండ్ అర్బన్ ఏరియాస్లో పీపుల్ యూజ్ చేసే వెహికల్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల కానివ్వండి, ఓవరాల్ టెంపరేచర్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివలన యాసిడ్ రెయిన్స్ లాంటివి కూడా ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో పడుతున్నాయి అని చూస్తామన్నమాట. అండ్ చూడండి, అర్బన్ ఏరియాస్లోనే మనం ఈ ఎన్విరాన్మెంటల్ పరంగా మరొక కాన్సెప్ట్ ఉంటుంది, దట్ ఈజ్ ది అర్బన్ హీట్ ఐలాండ్స్ అని చూస్తామన్నమాట. అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే అర్బన్ ఏరియాస్ అనేవి ఒక ఐలాండ్స్లా తయారయ్యాయి. ఐలాండ్స్ అంటే ఏంటి, చుట్టూ వాటర్ ఉంటే మధ్యలో ఒక లొకేషన్ ఏరియా అనేది ఉంది అంటే దాన్ని ఐలాండ్ అని అంటాం. అవునా? అయితే హీట్ ఐలాండ్ అంటే ఏంటి, మొత్తం అర్బన్ ఏరియా అంతా కూడా హీట్ ఉంటుంది, పక్కనే ఉన్న రూరల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ అర్బన్ ఏరియా అండ్ దిస్ ఈజ్ ఏ రూరల్ ఏరియా. ఏ అండ్ బి అనేవి రూరల్ ఏరియాస్, సి అనేది అర్బన్ ఏరియా. ఏ అండ్ బిలో టెంపరేచర్స్ అనేవి తక్కువ ఉంటాయి అండ్ సిలో మాత్రం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో కేవలం ఈ సి లొకేషన్ వరకు టెంపరేచర్ అనేది ఏదైతే ఎక్కువ ఉంటుందో ఇదే అర్బన్ హీట్ ఐలాండ్గా మనం చూస్తామన్నమాట. గెటింగ్ కేవలం ఈ బికాజ్ ఆఫ్ అర్బనైజేషన్ అనేది ప్రాపర్గా ఎస్డిజి గోల్స్కి అనుగుణంగా వెళ్ళడం లేదు కాబట్టి ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆర్టికల్లో చెప్తున్నారనమాట. రైట్? ఎస్, హోప్ దిస్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ టు యూ. సో దీంట్లో ఏవైతే ఇంపార్టెంట్ డిస్కషన్స్ అనేవి మనం చేసామో, డేటా అనేది డిస్కస్ చేసామో అవన్నీ కూడా మీరు కేస్ స్టడీస్ లాగా ఉంచుకోండి, అది మీకు హెల్ప్ అవుతుంది అనమాట. రైట్? ఎస్. ఒకవేళ మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ కోర్స్ బ్రాంచ్ అనేది ఉంది. సో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయిందమ్మా.
అయితే మీరు ఆఫ్లైన్ జాయిన్ అయినా మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నీ కూడా క్లాసెస్ అనేవి మీకు యాక్సెసిబిలిటీ దొరుకుతుంది. ఇది మాత్రమే కాదు, ఆఫ్లైన్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే టోటల్గా 19 బుక్స్ కవరింగ్ హోల్ జిఎస్ అండ్ సీసెట్ ప్రతిదీ కూడా మీకు బుక్స్ అనేవి అవైలబుల్గా ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఆఫ్లైన్ బుక్స్ అనేవి, ఫిజికల్ బుక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫీజు వచ్చేసి చూడమ్మా, 60,000 కోర్స్ అనేది కేవలం మీకు 48,000 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఫీజు అనేది చూడండి 31 జనవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ. కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. రైట్. సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా, వై ఆర్ కాన్ఫ్లిక్ట్స్ స్ప్రెడింగ్ ఇన్ వెస్ట్ ఏషియా. రైట్. సో అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. ఎస్. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ గురించి మీరు చూసినట్లయితే ఇష్యూ అంతా కూడా వెస్ట్ ఏషియాలో స్టార్ట్ అవడం అనేది జరిగింది అని చూస్తాం. రైట్. ఇట్ ఈస్ ది అక్టోబర్ 7th కొన్ని డ్రోన్ అటాక్స్ ఆర్ ది మిసైల్ అటాక్స్ అనేవి ఇజ్రాయెల్ మీద జరగడం అయ్యింది. అయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే దట్ ఈస్ ఎ గ్రూప్ దట్ ఈస్ కాల్డ్ ది హమాస్ అనే గ్రూప్. క్లియర్. వీళ్ళు పాలస్తీన్స్ అనమాట. వీళ్ళు ఇజ్రాయెల్ అనే కంట్రీ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. సో ఈ అటాక్ తర్వాత ఇజ్రాయెల్ ఒక వార్ లాగా ప్రకటించి మొత్తం హమాస్ గ్రూప్ని జీరో చేసినంత వరకు నో టాలరెన్స్. క్లియర్. హమాస్ మీద ఎటువంటి టాలరెన్స్ చూపించడానికి లేదు. దీని వలన ఇజ్రాయేలీ పీపుల్ 1200 మెంబర్స్ చనిపోవడం అనేది జరిగింది. సో దానికి తగ్గ రివెంజ్ అనేది మేము తీర్చుకుంటాము. ఈ హమాస్ అనే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అంతటినీ కూడా అంతం చేసినంత వరకు కూడా మా పోరాటం అనేది ఆగదు అని ఇజ్రాయెల్ గట్టిగా డిటర్మినేషన్ అనేది తీసుకుందనమాట. అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్టోబర్ 7th తర్వాత స్టార్ట్ చేసిన అటాక్స్ అనేవి ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దాదాపుగా మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 15,000 పీపుల్ యాజ్ ఆఫ్ నౌ చనిపోవడం మాత్రమే కాకుండా కొన్ని రిపోర్ట్స్ ఏమని చెప్తున్నారంటే ఇంకా దట్ ఈస్ 24,000 పీపుల్, కొంతమంది 15, కొంతమంది 10 అట్లా చెప్తుంటే కొంతమంది మాత్రం దాదాపుగా 24,000 పీపుల్ కూడా చనిపోయే ఛాన్సెస్ అనేవి లాస్ట్ 100 డేస్లో జరిగాయి అని చెప్తున్నారనమాట. రైట్. సో అయితే ఈ ఇష్యూ అనేది కేవలం ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్యలో కాకుండా వెస్ట్ ఏషియాలో ఉన్న మరికొన్ని కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇప్పుడు వార్ ఎట్లా జరుగుతుంది, ఇది ఒక పెద్ద థియేటర్ కింద ఎందుకు అయింది, ఇది ఒక పెద్ద వార్ టోర్న్ థియేటర్ కింద ఎందుకు అయ్యిందో అనేది కూడా మనం క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈస్ ద ఎంటైర్ లొకేషన్. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏ కంట్రీస్ని మ్యాప్ చేస్తానో వాటిని చూడండి. ఫస్ట్ దిస్ ఈజ్ పాకిస్తాన్. క్లియర్. ఇండియా పక్కన పాకిస్తాన్. అండ్ ఇఫ్ యూ టేక్ ఇరాన్, క్లియర్, పాకిస్తాన్కి బార్డరింగ్ కంట్రీ దట్ ఈజ్ ఇరాన్. అండ్ దిస్ ఈజ్ ఇరాక్. ఇరాన్ పక్కన ఇరాక్ అండ్ ఇరాక్ పక్కన సిరియా. క్లియర్. అండ్ సిరియా పక్కన ఇక్కడ చిన్న లొకేషన్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఏదైతే మ్యాపింగ్ చేస్తున్నానో ఈ లొకేషన్ అనేది లెబనాన్. క్లియర్. ఎల్ అని పెడుతున్నాను, దట్ ఈజ్ లెబనాన్. రెడ్ కలర్ డాట్ ఏదైతే ఉందో అది హమాస్ అనమాట. క్లియర్. దట్ ఈజ్ అండ్ ఈ రెడ్ కలర్ డాట్ ఉన్నది అండ్ దీని పక్కన చిన్న కంట్రీ, ఆ రెండు కూడా పాలస్తీన్ అండ్ మధ్యలో దట్ ఈజ్ ఇజ్రాయెల్. క్లియర్. చూడండి ఇజ్రాయెల్ అండ్ రైట్ లెబనాన్ కూడా మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది. రైట్. ఎస్. అండ్ రెడ్ సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ యెమెన్ హౌతీ రెబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. అండ్ ఇఫ్ యూ టేక్ ఓవరాల్ ఇష్యూ అంతా కూడా కేవలం మనకి ఇజ్రాయెల్, క్లియర్, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ మధ్యలో ఉండాలి. అవునా. రైట్. అయితే ఇనీషియల్గా ఏం జరిగింది అంటే ద టైమ్స్ ఆఫ్ 1950s. క్లియర్. 1950sలోనే ఎప్పుడైతే ఇజ్రాయెల్ని ఒక కంట్రీ కింద ఎప్పుడైతే ప్రకటించడం జరిగిందో వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న అరబ్ నేషన్స్ అన్నీ కూడా పాలస్తీన్కి సపోర్ట్గా రావడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తున్న లెబనాన్ కానీ ఈరోజు చూస్తున్న సిరియా కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పాలస్తీన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్కి ఆపోజిట్లో ఫైట్ చేయడం అనేది జరిగింది. అండ్ చాలాసార్లు ద 6 Day వార్ కానీ చాలా వార్స్లో జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఈ లెబనాన్ కొన్ని ఏరియాస్ కానీ సిరియా కొన్ని ఏరియాస్ కానీ వాటన్నిటినీ తన కంట్రోల్లో పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎంటైర్ వెస్ట్ ఏషియా రీజియన్లో ఇజ్రాయెల్ ఒక్కటే ఆ చుట్టుపక్కల ఉన్న అట్లీస్ట్ ఒక 5-6 కంట్రీస్కి ఆపోజిట్గా ఉండడం అనేది జరిగింది.
అయితే ఇదే ఛాన్స్ అని ఎప్పుడైతే పాలస్తీన్ హమాస్ గ్రూప్స్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాయో, ఇజ్రాయెల్ దానికి ఆపోజిట్గా ఈ హమాస్ గ్రూప్ మీద అటాక్ చేయడం అనేది స్టార్ట్ చేసిందో, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఇదే టైం అని చెప్పి ఇజ్రాయెల్ మీద అటాక్స్ అనేవి స్టార్ట్ చేశాయన్నమాట. రైట్. అండ్ మరొకటి చూడండి, ఇక్కడ ఈ యెమెన్ కంట్రీ చూడమ్మా, యెమెన్ అనే కంట్రీ. ఈ యెమెన్ అనే కంట్రీ ఏం చేస్తుందంటే, రెడ్ సీ అనేది గ్లోబల్ లెవెల్లో మనకి ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇంపార్టెంట్, అవునా? అయితే ఇక్కడ నుంచి వెళ్తున్న షిప్స్ వాటన్నిటిని కూడా అటాక్ చేయడం అనేది చేస్తుంది. రైట్. ఈ యెమెన్ గ్రూప్, హౌతీ రెబల్స్ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏవైతే షిప్స్ అనేవి వెళ్తున్నాయో ఆ షిప్స్ని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది డిస్టార్ట్ అవుతుంది. సార్, హౌతీ రెబల్ గ్రూప్స్ ఎందుకు ఈ షిప్స్ని అటాక్ చేస్తున్నాయి? ఎందుకు షిప్స్ని అటాక్ చేస్తున్నాయంటే వాళ్ళ రీజన్ ఒకే ఒకటి. ఏంటి అంటే, దట్ ఈజ్ మేము పాలస్తీన్కి సపోర్ట్గా ఉన్నాము అని చెప్తున్నారు. సో చూడండి, దిస్ ఈజ్ పాలస్తీన్ అండ్ పాలస్తీన్కి సపోర్ట్ చేస్తూ ఎవరున్నారంటే యెమెన్ హౌతీ రెబల్స్. క్లియర్. యెమెన్ హౌతీ రెబల్ గ్రూప్ అనేది ఉంది, వాళ్ళు పాలస్తీన్కి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. నేను ఈ లెఫ్ట్ సైడ్లో పాలస్తీన్కి సపోర్ట్ చేస్తున్న కంట్రీస్ గురించి రాస్తాను, ఓకేనా? రైట్. సో ఈ యెమెన్ ఏమని చేస్తుంది, ఇంటర్నేషనల్ వైడ్ షిప్స్, ఆ రెడ్ సీలో ఎవరైతే షిప్స్ని పంపిస్తున్నారో, దట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్కి, ఆ షిప్స్ అన్నిటిని కూడా అటాక్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ యెమెన్ హౌతీ రెబల్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ని డిస్టర్బెన్స్ చేస్తున్నాయో అప్పుడు చూడండి, పాలస్తీన్కి ఆపోజిట్గా ఇజ్రాయెల్ అనేది ఉంది కదా. అయితే ఈ ఇజ్రాయెల్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో ఇక్కడ మనం రైట్ సైడ్లో రాస్తాం. సో ఓవరాల్గా మీకు ఎండింగ్ కల్లా కంప్లీట్ పిక్చరైజేషన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ ఇజ్రాయెల్కి సపోర్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్కి ఫండింగ్ అండ్ కేవలం మానిటరీ ఫండింగ్ మాత్రమే కాకుండా, ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ మాత్రమే కాకుండా మోరల్ సపోర్ట్గా కూడా ఉంటుంది అని హౌతీ రెబల్స్ మీద అటాక్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. యునైటెడ్ స్టేట్స్ లీడ్తో కొన్ని కంట్రీస్ లైక్ యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఫ్రాన్స్ కానీ, వీళ్ళందరూ కూడా యునైటెడ్ స్టేట్స్కి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్కి సపోర్టివ్గా హౌతీ రెబల్స్ని అటాక్ చేస్తున్నారనమాట. రైట్. హౌతీ రెబల్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ని డిస్టర్బ్ చేసే విధంగా షిప్స్ని అటాక్ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్, యూకే, ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడా హౌతీ రెబల్స్ మీద అటాక్స్ అనేవి చేయడం జరిగిందనమాట. అయితే చూడండి, ఎప్పుడైతే యుఎస్ఏ ఎంటర్ అయ్యిందో ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్లో మీకు ఇరాన్. అయితే ఇరాన్ పాలస్తీన్కి సపోర్ట్ చేస్తుందా సార్ అంటే ఒక్కసారి చూడండి, దిస్ ఈజ్ అ కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్. యుఎస్ఏ ఉంది అంటే వెస్ట్ ఏషియన్ అఫైర్స్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పుడైనా వచ్చింది అంటే ఇరాన్ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అయితే ఇరాన్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అంటే అక్కడ లెబనన్ అనే కంట్రీకి సపోర్ట్ చేస్తుందన్నమాట. క్లియర్. అయితే ఎందుకు లెబనన్ అనే కంట్రీకి సపోర్ట్ చేస్తుందంటే ఇరాన్లో డామినేటింగ్ గ్రూప్ ఎవరు అంటే దట్ ఈజ్ ఏ షియా గ్రూప్. క్లియర్. ఇరాన్లో ఉన్న ముస్లిం గ్రూప్ ఏంటి, షియా గ్రూప్. అయితే లెబనన్లో కూడా షియా గ్రూప్ అనేది ఉంది. ఈ లెబనన్ గ్రూప్కి సపోర్ట్ అనేది ఇరాన్ చేస్తుందన్నమాట. సో ఇరాన్ లెబనన్కి సపోర్ట్ చేయడం వలన లెబనన్ ఎవరికి అటాక్ చేస్తుంది, దట్ ఇట్ ఈస్ అటాకింగ్ ది ఇజ్రాయెల్. క్లియర్. లెబనన్ ఇజ్రాయెల్ని అటాక్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇజ్రాయెల్ కూడా లెబనన్కి కౌంటర్ అటాక్ అనేది చేస్తుందన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, అండ్ ఇరాన్ ఈజ్ ఆల్సో గివింగ్ సపోర్ట్ టు సిరియాకి కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్. ఎస్. ఒకటి ఏమని చూస్తాము, పాలస్తీన్కి సపోర్ట్గా యెమెన్ అటాక్స్ చేస్తుంది. అండ్ పాలస్తీన్కి సపోర్ట్గా లెబనన్ అండ్ సిరియా కూడా ఇరాన్ యొక్క సపోర్ట్తో ఇజ్రాయెల్ని అటాక్ చేస్తూనే ఉన్నాయన్నమాట. అయితే ఈ లెబనన్, సిరియా ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంటే ఇజ్రాయెల్ కూడా తన ఆధీనంలో ఉన్న లొకేషన్స్ని మరింత స్ట్రాంగ్ చేస్తూ ఈవెన్ ఈ అటాక్స్కి కౌంటర్ అటాక్స్ కూడా చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఓవరాల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెబనాన్ నుంచి చూసుకుంటే హెజ్బొల్లా గ్రూప్స్ కానీ, క్లియర్, ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, ఒక్కసారి చూడమ్మా. బట్ ఈ సడన్గా ఇరాన్ ఒకేసారి పాకిస్తాన్ మీద కూడా అటాక్స్ అనేవి చేయడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న గ్రూప్స్ అనేవి కొన్ని ఇరాన్ని అటాక్ చేస్తున్నాయన్న ఉద్దేశంతో ఇరాన్ పాకిస్తాన్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా అంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం లేదు. బట్
కొంతమంది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ చూడండి బార్డరింగ్ అనేది ఉంది కదా, ఈ బార్డరింగ్ లొకేషన్స్లో కొన్ని బాంబింగ్స్ అనేవి చేయడం జరిగింది. సో ఇరాన్ పాకిస్తాన్ని అటాక్ చేసిన వెంటనే పాకిస్తాన్ కూడా ఇరాన్ మీద కౌంటర్ అటాక్స్ అనేవి చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఆర్గనైజేషన్స్ అనేవి గ్రూపింగ్స్ అనేవి రెండు విధాలుగా డివైడ్ అయిపోతే, ఒకటి పాలస్తీన్, ఒకటి ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్కి సపోర్టివ్గా యుఎస్ఏ డైరెక్ట్గా ఉంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ కూడా ఈ ఆపోజిట్ గ్రూప్ వైపు సపోర్ట్ చేస్తుంది అని చూస్తాం. ఓకేనా. సో పాకిస్తాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ అన్నీ కూడా ఒక యాక్సిస్లో ఉన్నాయి. మరొక యాక్సిస్లో ఎవరున్నారు? యెమెన్ కానీ, లెబనాన్ కానీ, సిరియా కానీ, ఇరాన్ కానీ వీళ్ళందరూ కూడా ఒక యాక్సిస్లో ఉండడం అనేది జరిగిందనమాట. రైట్. అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి రిమైనింగ్ కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఎటువంటి డైరెక్ట్ సపోర్ట్ అనేది ఇవ్వకపోయినా క్లాషెస్ అనేవి చాలా పెద్దవిగా మారుతున్నాయి అన్నమాట. ఈ ఎంటైర్ రీజియన్ అంతా కూడా చాలా విధాలుగా మొత్తం అటాక్స్, కౌంటర్ అటాక్స్తో నిండిపోవడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ వైడ్గా ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ అనేవి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. అయితే చాలా వరకు ఇక్కడ అటాక్స్ అనేవి స్టేట్స్ కాకుండా ది నాన్ స్టేట్ యాక్టర్స్ వాళ్ళు చేస్తున్నారు. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ హౌతీస్ తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు ఒక రెబిలియన్ గ్రూప్, వీళ్ళు అటాక్ చేస్తున్నారు. అండ్ లెబనాన్ తీసుకుంటే లెబనాన్ డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు, లెబనాన్లో ఉన్న ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ హెజ్బొల్లా వాళ్ళు అటాక్స్ చేస్తున్నారనమాట. సో ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ యొక్క పవర్ అనేది ఒకవేళ పెరిగిపోయింది అంటే ఈ టోటల్ రీజన్ అంతా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్కి గురవుతుంది. చాలామంది పీపుల్ డిస్ప్లేస్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఈ రీజియన్ అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది. ఇరాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, గ్లోబల్ లెవెల్లో ఒకవేళ అమెరికాకి సపోర్ట్గా ఏ కంట్రీస్ అయినా ఉంటే వాటిని అటాక్ చేయడం అనేది ఇరాన్ జనరల్గా చేస్తుంది. అయితే ఫైన్, ఈవెన్ యుఎస్ఏ కూడా ఇరాన్ సపోర్టెడ్ నేషన్స్ మీద కౌంటర్ అటాక్స్ అనేవి అమెరికా కూడా కంటిన్యూస్గా చేస్తుంది అని మనం చూస్తాం. రైట్. ఎస్. అయితే ఈ టోటల్ కంప్లీట్ వార్ కింద అవ్వకపోయినా సరే కొన్ని మార్జినల్స్ తీసుకొని ఎవరికి వాళ్ళు ఆపోజిట్ కంట్రీస్ మీద అటాక్ చేస్తున్నారు. ఒకవేళ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కింద జరిగింది అంటే మాత్రం దాని యొక్క ఇంపాక్ట్ అనేది నైబరింగ్ కంట్రీస్ మీద పడుతుంది అని మనం చూస్తామన్నమాట. ఈ టోటల్ రీజన్ అంతా కూడా యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ వార్ ఆఫ్ స్టేట్ మోడ్లో ఉండడం అనేది జరిగింది. క్లియర్? ఆర్ స్టేట్ ఆఫ్ వార్ మోడ్లో ఉండడం అనేది జరిగింది. దీని ఒక ఇంపాక్ట్ అనేది మనకు జనరల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండడం వలన ఈ విధంగా ఇది ఒక పెద్ద క్రైసిస్ కింద తయారైపోయింది అని చెప్తున్నారనమాట. రైట్. సో రిమైనింగ్ కంట్రీస్ కూడా ఒకవేళ కంటిన్యూస్గా మళ్ళీ సపోర్ట్ చేస్తూ కౌంటర్ అటాక్స్ అనేవి చేస్తున్నాయి అంటే ఇంకా ప్రాబ్లమేటిక్గా అవుతుందని చూస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నేషనల్ వైడ్గా ఉక్రెయిన్లో ఒక వార్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ మధ్యన. అండ్ ఈవెన్ మొన్నటి వరకు సౌదీ హౌతీ రెబల్స్ మధ్యలో ఒక వార్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. రైట్. అండ్ ఇప్పుడు ఇందాకే మనం స్టార్టింగ్ ఆర్టికల్ సుడాన్లో కొన్ని రెబెలియన్ గ్రూప్స్ అటాక్స్, కౌంటర్ అటాక్స్, వార్స్ లాగా జరుగుతూ ఉన్నాయని మనం చూస్తున్నాం. అండ్ ఈ ఇజ్రాయెల్ ఇష్యూ అనేది చూస్తున్నాం. ఇట్లా గ్లోబ్ అంతా కూడా కంటిన్యూస్గా అటాక్స్తో నిండిపోయింది అంటే మాత్రం ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది గ్లోబల్ వైడ్గా జరగదు అని మనం చూస్తామన్నమాట. రైట్. అయితే ఆర్టికల్లో ఇంకా జనరల్గా ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా కొంత గుడ్ పాయింట్ ఆర్ సిల్వర్ లైనింగ్ ఏంటి అంటే రీసెంట్గా సౌదీ అరేబియాకి, క్లియర్, సౌదీ అరేబియాకి, యెమెన్కి, క్లియర్, యెమెన్లో ఇఫ్ యూ టేక్ యెమెన్లో హౌతీ రెబల్స్ ఉన్నారు, అవునా? అయితే ఈ హౌతీ రెబల్స్కి సౌదీ అరేబియాకి క్లాషెస్ అనేవి, వార్ అనేది ఉందన్నమాట. సౌదీ అరేబియా సపోర్టింగ్ యెమెన్ గవర్నమెంట్ వెరస్ హౌతీస్ ఆర్ ఇండైరెక్ట్లీ గెట్ సపోర్ట్ ఫ్రమ్ ఇరాన్. ఎస్, ఈ వెస్ట్ ఏషియాలో ఎక్కడ ఏది జరుగుతున్నా ఇరాన్ యొక్క హ్యాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సౌదీ అరేబియా యెమెన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంటే ఇరాన్ హౌతీ రెబల్స్ని, గవర్నమెంట్కి ఆపోజిట్గా ఒక మిలిషియా గ్రూప్ని తయారు చేసి సౌదీ అరేబియా మీద అటాక్స్ చేయడం అనేది జరిగింది. కంటిన్యూస్గా మొన్నటి వరకు కూడా అటాక్స్ జరిగాయి. రీసెంట్గానే సౌదీ అరేబియాకి హౌతీకి మధ్యలో ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది జరిగిందనమాట. క్లియర్? అది కూడా పీస్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో దీనివలన సౌదీస్ హౌతీ రెబల్స్ని అటాక్ చేయరు, హౌతీ రెబల్స్ సౌదీ అరేబియా మీద అటాక్స్ అనేవి చేయరు అనమాట. సో ఈ విధమైన అగ్రిమెంట్ అనేది యాజ్ ఆఫ్ నౌ బ్రేక్ అవ్వలేదు. క్లియర్? సో చూడండి,
యునైటెడ్ స్టేట్స్ కూడా వచ్చి హౌతీ రెబల్స్ని అటాక్ చేస్తుంది తప్ప పక్కనే ఉన్న సౌదీ అరేబియా మళ్ళీ వార్ లైక్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలి అని అనుకోవడం లేదు. సౌదీ అరేబియా ఖచ్చితంగా ఆ రీజియన్ అంతట్లో కూడా జనరల్గా పవర్ఫుల్ నేషన్ ఎవరు అని చూస్తే సౌదీ అరేబియా ఉంటుంది. అండ్ ఈ అరబ్ లొకేషన్స్లోనే ఇరాన్ కూడా. ఈ 2 నేషన్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ అనమాట. పొలిటికల్గా కానీ ఎకనామికల్గా కానీ ఈ 2 నేషన్స్ అనేవి పవర్ఫుల్ నేషన్స్ కాబట్టి ఈ 2 కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చూస్తాం. అయితే యుఎస్ఏ ఉంది కాబట్టి ఇరాన్ కూడా ఉంది, అండ్ ఇరాన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి యుఎస్ఏ కూడా వచ్చింది అని కూడా మనం తీసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సౌదీ అరేబియా మాత్రం ఎటువంటి ఎఫిలియేషన్స్ తీసుకోలేదు, ఎటువంటి యాక్సెస్కి కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు. యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ న్యూట్రల్ స్టేట్లో ఉండడం అనేది జరిగింది. ఇది కాస్త కంప్లీట్గా మనకి రిలీఫ్ ఇచ్చే లొకేషన్ ప్లేసెస్ అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే సౌదీ అరేబియా హౌతీ రెబల్స్కి అగెయిన్స్ట్గా వార్ అనేది స్టార్ట్ చేయకపోవడం వలన ఈవెన్ కొంతవరకు వార్ ఫుల్ బ్లోన్ వార్ కింద వెళ్లకుండా కొన్ని రీజనల్ డిస్ప్యూట్స్ లాగే ఇవి ఉండిపోతాయి. ఒకవేళ సౌదీ అరేబియా స్టార్ట్ చేస్తే ఇరాన్ మళ్ళీ డైరెక్ట్గా వార్ స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ కానీ అండ్ అది ఆఫ్ఘనిస్తాన్కి స్ప్రెడ్ అయ్యి ఈవెన్ ఇండియాకి కూడా మొత్తం ఎఫెక్ట్ అయ్యి మొత్తం వెస్ట్ ఏషియా కంట్రీస్ అన్నిటికీ కూడా లొకేషన్స్ అనేవి వార్ లొకేషన్స్ అనేవి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా కంట్రీస్ కొంతవరకు రీస్ట్రెయింట్ అవ్వడం అంటే యుద్ధంలోకి దిగకుండా డిస్టెంట్గా ఉండడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఈ సౌదీ అరేబియా హౌతీ పీస్ అగ్రిమెంట్ కానీ అండ్ సౌదీ అరేబియాకి ఇరాన్కి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్గా ఎప్పటి నుంచో సౌదీ అరేబియాకి ఇరాన్కి అసలు పడదన్నమాట. రైట్. సో అయితే ఈ రెండిటికి మధ్యలో పీస్ అగ్రిమెంట్ అనేది లాస్ట్ ఇయర్ చైనా చేయడం అనేది జరిగింది. రైట్. సో ఈవెన్ ఈ అగ్రిమెంట్ కూడా యాజ్ ఆఫ్ నౌ వైలేట్ కాలేదు. నేషన్స్ అందరూ కూడా వాటికి రెస్పెక్ట్ ఇస్తూ రీస్ట్రెయింట్ అనేది చేస్తున్నారు. అంటే ఇరాన్ సౌదీని అటాక్ చేయలేదు, సౌదీ ఇరాన్ని అటాక్ చేయలేదు, అండ్ సౌదీ హౌతీస్ను కూడా అటాక్ చేయలేదు. సో సౌదీ యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ డిస్టెంట్ ప్లేయర్గానే చూస్తుంది అని మనం చూస్తున్నాం అనమాట. రైట్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఆర్టికల్. ఈ లొకేషన్స్ని గుర్తుంచుకోండి, ఏం జరిగింది, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అంతా కూడా నేను ఇక్కడ రాసి ఉంచాను కదమ్మా. చాలా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే మీకు అంతా కూడా పిక్చర్ క్లియర్గా ఉంటుందన్నమాట. రైట్. ఎస్. నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ ఉన్నామా. దిస్ మైట్ బి ఏ స్మాల్ ఆర్టికల్ బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సి ద ఇంక్రీజ్డ్ ఓటింగ్ ఇన్ మావోయిస్ట్ ఏరియా రిఫ్లెక్ట్స్ ది ఫెయిత్ ఇన్ డెమోక్రసీ. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. రైట్. సో దిస్ ఈజ్ ది ఫెయిత్ ఇన్ డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ అంటే మనం దట్ ఈస్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ది ఎలక్షన్ అనేది చూస్తాం. అవునా? సో గవర్నమెంట్ అనేది ప్రజల చేత ఎన్నుకోబడడం అనేది జరగాలి. ఎంత ఎక్కువ మంది పీపుల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు డెమోక్రసీ మీద అంత నమ్మకం ఉంది అనేది పెరుగుతుంది. అండ్ ప్రజలు కూడా వాళ్ళకి నచ్చిన నాయకుల్ని ఎంచుకునే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. రైట్. అయితే హిస్టారికల్గా ఏం జరిగింది అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బికాజ్ ఆఫ్ కొంత కరప్షన్ వలన సెంట్రల్ లెవెల్ కరప్షన్ కానివ్వండి ఆర్ స్టేట్ లెవెల్ కరప్షన్ కానివ్వండి కొన్ని రీజియన్స్ అనేవి కంప్లీట్ నెగ్లెక్టెడ్ ఏరియాస్ కింద గురయ్యాయి అన్నమాట. చూడండి, కొన్ని నెగ్లెక్టెడ్ ఏరియాస్ కింద గురయ్యాయి. అంటే కరప్షన్ అనేది జరగడం అండ్ ఇంకా ఆ రీజియన్స్లో డెవలప్మెంట్ అనేది జరిగింది. నెగ్లెక్టెడ్ రీజియన్స్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ లోగా ఉందన్నమాట. ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేకుండా కొన్ని రీజియన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇవి మోస్ట్లీ ఫారెస్ట్ రీజియన్స్ అవ్వడం వలన ఇక్కడ ఒక కొత్త ఐడియాలజీ అనేది స్టార్ట్ అయింది. ఆ ఐడియాలజీ అనేది రైట్ డెమోక్రసీ అనేది ప్రాపర్గా లేదు. వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద పీపుల్స్ గవర్నమెంట్. చూడండి, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ది పీపుల్స్ గవర్నమెంట్ త్రూ ఎలక్షన్స్ కాదు, త్రూ వార్. ఈ ఐడియాలజీని మనం ది నక్సలిజం అని అంటాము. నక్సలిజం అంటే ఏంటి? డెమోక్రసీ అనేది కరెక్ట్గా లేదు, ప్రజలతో ఎన్నుకోబడిన గవర్నమెంట్ అనేది ఉండాలి, బట్ ఎలక్షన్స్తో కాదు, వార్. అంటే ఈరోజు ఉన్న డెమోక్రసీ అంతటినీ రిఫార్మ్ చేయాలి, ఈరోజున్న పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ ఓడించాలి, ఈరోజున్న గవర్నమెంట్ని ఓడించాలి అన్న ఉద్దేశంతో నక్సలిజం అనేది పెరిగిందనమాట. ఈ నక్సలిజమే మనం మావోయిజంగా కూడా చూస్తాము ఆర్ లెఫ్ట్ వింగ్ కింద చూస్తామన్నమాట. వీటి యొక్క ప్రభావం అనేది పెరగడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ నక్సలిజం మావోయిజం అనేది పెరిగిందో అక్కడున్న ప్రజలకి డెమోక్రసీ మీద నమ్మకం అనేది తగ్గిపోయింది. నక్సలైట్ల వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగిపోయిందనమాట. సో ఒక 20-25 ఇయర్స్ ముందు వరకు ఒకవేళ ఎలక్షన్స్ అనేవి ఈ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో కండక్ట్ చేస్తే హార్డ్లీ 5% ఓటర్ టర్న్అవుట్ కూడా ఉండేది కాదు. అంటే అర్థం ఏంటి?
ఈ నక్సలైట్లు బెదిరించే వాళ్ళు ప్రజల్ని, ఒకవేళ మీరు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని చంపేస్తాము అని బెదిరించడం అనేది జరిగేదన్నమాట. గవర్నమెంట్ ఎటువంటి ప్రాపర్ సపోర్ట్ ఇవ్వలేకపోయేది, ప్రజలకి నమ్మకం ఇవ్వలేకపోయేదన్నమాట. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ ఒకవైపు నక్సలిజం ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గించడం జరిగిందో అప్పటి నుంచి ప్రజల యొక్క ఓటర్ టర్న్అవుట్ రేషియో అనేది పెరుగుతుందన్నమాట. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు హీ హ్యాస్ సీన్ ఈ ఛత్తీస్గఢ్ రీజియన్ అనేది నక్సలిజం ఎఫెక్టెడ్ ఏరియాస్, కంప్లీట్ ఫారెస్టెడ్ థిక్ ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నక్సల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రీజియన్స్లో రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో ఎక్కువ మంది ఓటర్స్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని వలన ప్రజలకి డెమోక్రసీ మీద ఉన్న నమ్మకం పెరిగింది. ఎప్పుడైతే ప్రజలకి డెమోక్రసీ మీద ఉన్న నమ్మకం పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి, పవర్టీ అనేది తగ్గుతుంది, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి పెరుగుతాయి, ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ అనేది పెరుగుతుంది. అంటే ప్రజల మధ్య నుంచి కొత్త నాయకులు అనేవాళ్ళు వస్తారు. సో దిస్ ఈజ్ ఎ వెల్కమ్ స్టెప్ ఇన్ ది డెమోక్రసీ అని స్పీకర్ గారు చెప్తున్నారనమాట. అర్థమైందా? సో అందుకనేసి ఈ ఆర్టికల్ మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలో కానీ గవర్నెన్స్లో కానీ రాయడానికి మీకు చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్ అనమాట. రైట్, ద ఫెయిత్ ఇన్ ది డెమోక్రసీ అనేది ఎప్పుడైనా ఓటర్ టర్న్అవుట్తోనే తెలుస్తుంది. సో నక్సలిజంని ఒకవైపు ఇంపాక్ట్ అనేది తగ్గిస్తూ గవర్నెన్స్ మెషర్స్ అనేవి ప్రజలకి చేరువయ్యే విధంగా చేయడం వలన ప్రజలకి డెమోక్రసీ మీద నమ్మకం అనేది పెరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఒకసారి చూడమా, మీరు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటే కొత్త బ్యాచెస్ అనేది 22 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు స్పెషాలిటీ ఆఫ్ ది కోర్స్ ఏంటంటే క్యూరేటెడ్ కంటెంట్, ఎగ్జామినేషన్ తగ్గట్టుగా అనవసరమైన డేటా అంతా కూడా ట్రిమ్ ఆఫ్ చేసి ప్రాపర్గా ప్యూర్ కంటెంట్తో క్లాసెస్ అనేవి ఉంటుంది అండ్ ప్రాపర్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి యాక్సెసిబుల్గా వస్తాయన్నమాట. రైట్, ఎస్. అయితే ఫీజు వచ్చేసి 30,000 ఫీజు కేవలం మీకు 22,500 రూపీస్కే లభిస్తుందమ్మా. అయితే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వల్ల మీరు కోర్సెస్ అనేవి ఈవెన్ ఎగ్జామినేషన్ ముందు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ని రివైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. రైట్, అయితే చూడమ్మా, కేవలం మీకు ఈ 22,500 రూపీస్కి లైవ్ ప్లస్ రికార్డింగ్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా, ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకున్నా ఈ నెంబర్ చూడండి 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు.